సో మీకు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది రాజకీయాల్లో ఉండటానికి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. నేను నల్గొండ ఎల్లారెడ్డిగూడెం అని నల్గొండ దగ్గర ఒక చెరుగట్టు ఎల్లారెడ్డిగూడెం అక్కడ పుట్టాను. ఫాదర్ ఇస్ అ రిటైర్డ్ గవర్నమెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్గా రిటైర్డ్ అయ్యాడు. స్టార్టెడ్ హిస్ కెరియర్ వెరీ మోడెస్ట్లీ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ హీ బికేమ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్. A very service oriented man. He's 73 now. Very service oriented. పబ్లిక్ సర్వీస్ చేయాలన్న థాట్ను బీజం వేసినోడు ఆయనే నాకు. ఈ వాజ్ లైక్ దట్ ఆల్ అలాంగ్ ఇన్ హిస్ లైఫ్. ఎవరికో చదువు లేదు, చదువు ఫీజులు లేవంటే ఫీజులు కట్టేటోడు, ఇంట్లో అయినా తిండి లేకున్నా ఆడ మాత్రం ఫీజులు కట్టొచ్చేటోడు. అంటే ఆ యాటిట్యూడ్ ఉన్నటువంటి అట్లా ఐ బీన్ నర్చర్డ్ లైక్ దాట్. సో ఆ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినవాడిని. అండ్ మై వైఫ్ ఇస్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. సన్ వచ్చేసి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో మృణాల్ అని. గౌరీ నారాయణి మై డాటర్ వాజ్ అన్ 8th class భారతీ విద్యాభవన్. ఫ్యామిలీ సపోర్ట్. దే ఆర్ ఆల్సో సఫరర్స్ ఇన్ దిస్ గేమ్. అంటే ఒక లుక్రేటివ్ కార్పొరేట్ కెరియర్ నుండి కెరియర్లో ఉండి ఈ 8-9 సంవత్సరాలుగా నేను ఇంకా ఎదిగేవాడిని. అప్పుడే నేను ఒక టాప్ పొజిషన్లో ఉన్నవాడిని. 8-9 సంవత్సరాలు ఐ వుడ్ హ్యావ్ రియలీ గాన్ అప్ ఫర్దర్, చేంజింగ్ కపుల్ ఆఫ్ కంపెనీస్. ఐ వుడ్ హ్యావ్ రియలీ గాన్ అప్ మచ్ బిగ్గర్ పొజిషన్స్. పర్సనలీ దే ఫీల్ డిప్రైవ్డ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. వాళ్ళకి చాలా విషయాల్లో డిస్కంఫర్ట్ ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి, కాన్స్ట్రెయింట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్టర్స్ టూ. సో will they be happy with me? I don't think they'll be happy with me. Can they do anything about it? They cannot do anything about it. They have to put up with whatever they have to. They're suffering now. So probably politics is a game of suffering. But yet you are deriving pleasure in politics. అంటే నాకు నేను అదే చెప్పాను కదా మీకు, ఇదేదో డివైన్ కార్యక్రమం అని నేను బలంగా నమ్ముతున్నా. భగవంతుడు ఒక ఆర్డినరీ, ఒక చిన్న కులంలో పుట్టినోడు, చిన్న పల్లెలో పుట్టినోడు, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చినోడిని తీసుకొచ్చి రాజకీయ ప్రస్థానంలో ఇక్కడ దాకా తీసుకురావటము అనేటువంటిది ఏదో సంకల్పం, దైవశక్తి ఏదో ఉంది. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఆ శక్తి నన్ను ఏదో పెద్ద స్థానంలో కూర్చోబెడుతుందా నాకు తెలియదు. లేదు, ఐ మే రిమైన్ యాజ్ సమ్వన్ టు ఫైట్. రాఘవులు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, జీవితంలో ఎమ్మెల్యే కాలే. నారాయణ ఉన్నాడు, జీవితంలో ఎమ్మెల్యే కాలే. బట్ దే ఆర్ ద వాయిస్ of the people. So maybe I'll also continue like that. Or if some nakunna administrative skills ku pani cheseటువంటి నైపుణ్యానికి ఆపర్చునిటీ వచ్చి గవర్నమెంట్లో పనిచేసే ఆపర్చునిటీ వస్తే గవర్నమెంట్లో పనిచేస్తాం. లేదు ప్రజల పక్షాన ఉండండి అంటే ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో పనిచేస్తాం. It all depends upon the people and the parties who use us. Unfortunately, as I told you, Indian politics is a commercial enterprise today. వెరీ వెరీ బ్రూటల్ రియాలిటీ ఇది. ఒక చిన్న కార్పొరేటరు, సర్పంచ్ ₹1 కోటి, 2 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత రాజకీయాలు చాలా విశృంఖలత్వానికి, చెడు సంస్కృతులకు పునాదులుగా మారిపోయినాయి. సో దాంట్లో మనం కూడా బందీలమే, మనం కూడా బాధితులమే. బట్ యెట్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ వే. ఓకే శ్రవణ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిగా అంటే ఇప్పుడు ఏమి చేయకుండానే చేసినట్టుగా ఒక భ్రాంతి సృష్టించటము, ఒక సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ సమస్యను అండర్మైన్ చేయడానికి పబ్లిక్లో దానికి సంబంధించిన టాక్ను రాకుండా ఉండడం కోసం అని చెప్పని ఇమీడియట్గా ఇంకొక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం. ఒక చిన్న ఉదాహరణ, రీసెంట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా మీకు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రిలో వందల మంది ఈరోజు డెంగ్యూ తర్వాత రకరకాల విషజ్వరాల బాధలో పడి ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి.